చర్మాన్ని మార్చటం అసంభవం. అరణ్యంలో ఉన్నటువంటి చిరుతపులిని ఆ మచ్చలను, ఆ చారలను మార్చటం అనేది అసంభవం అని బైబిల్ చెప్పింది. నువ్వు సాధ్యం అని ఒకవేళ నువ్వు ప్రయత్నం చేసినా కూడా నీ వల్ల అవ్వదు. అర్థమవుతుందో లేదు. కనుక మనుషుల మనస్తత్వాలని చెబుతూ జంతువుల్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు. ఎక్కడో దూరంగా ఉన్న జంతువుల్ని పక్కన పెట్టి నీ స్కిన్ కలర్నే ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు. చూడండి, ఇది మారదు, అది మారదు, రెండూ మారదు. నీవు కీడు చేయటం అలవాటు పడిపోయావు, మేలు చేయటం అనేది వల్ల పడదు. ఇది ఒక మనిషి ఛాలెంజ్ అండి, ఇది ఒక టాస్క్. నీకు నీ వల్ల అవుద్దా? అసలు ట్రై చేయి అంటున్నాడు. మరో మంచి మాట చూద్దాం. కనుక బాగా గమనించాలి. మూర్ఖులను మార్చలేమండి. ఒకవేళ అలా మార్చుకొనగలిగితే మంచిదే, కానీ అది సాధ్యం కాదంట. వల్ల పడదు. నువ్వు ట్రై చేయకు. కీడు చేయుట అలవాటు పడితే మేలు చేయుట వల్ల పడదు. రైట్, బాగుంది. మరో మంచి మాట చూద్దాం. కీర్తనల గ్రంథము బాగా వినాలి మనసు పెట్టి. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము. మనుషుల మనస్తత్వాలు అసలు దేవుడు ఎంత నీట్గా చెప్తున్నాడో, ఎంత దగ్గరగా చెప్తున్నాడో మరి తయారు చేసిన కన్నటువంటి దేవుడే చెప్పాలండి. 78వ అధ్యాయము కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 78:40. అరణ్యమున వారు అనగా ఇశ్రాయేలీయులు, దేవుని పిల్లలు, ఆయన మీద ఎన్ని మారులో, బాగా చూడాలి, ఎన్ని మారులో తిరుగబడిరి. ఎన్ని మారులు తిరగబడ్డారంట? ఎన్ని మారులో లెక్కలేదు. బాగా గమనించాలి. ఎప్పుడైతే నువ్వు కీడు చేయడానికి అలవాటు పడిపోయావో, ఎప్పుడైతే మేలుకు నువ్వు దూరం అయిపోయావో, దూరంగా ఉన్నావో, దేవుణ్ణి లెక్క చేయట్లేదో, వాక్యాన్ని పట్టించుకోవట్లేదో, అలాంటి వాడు దేవుని మీద తిరగబడే ప్రమాదాలు పుష్కలంగా ఉన్నాయి. ఎన్నిసార్లైనా తిరగబడతాడు వీడు. ఎన్ని మారులో తిరగబడ్డాడు. ఇది అవసరమని రాయించాడండి. చూడండి, ఎన్ని మారులో తిరుగబడిరి. బాగా గమనించాలి. పొరపాట్లు అలవాటుగా మార్చేసుకుంటున్నారు. చూడండి, ఏదో ఒకసారి తిరగబడ్డారు పొరపాటుగా, దాన్ని అలవాటుగా మార్చేసుకున్నారు. చూడండి, ఎన్ని మారులో ఇక రివర్స్ అయిపోయింది. ఎన్ని మారులో తిరగబడిపోతున్నారు. ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. కింద వచ్చిన ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. ఏమండి, దేవుణ్ణి దుఃఖపెడతావా అండి? దేవుణ్ణి ఇప్పుడు ఎవరు దుఃఖపెడుతున్నారు? తిరగబడేటటువంటి తత్వం ఉన్నవాడు దేవుడిని దుఃఖపెడుతున్నాడు. వాక్యానికి కనెక్ట్ ఉన్నటువంటి వాడు, కీడు చేయుటలో ఆనందించేటటువంటి వాడు తెలియకుండానే దేవుడి మీద తిరగబడుతున్నాడు. తెలియకుండానే దేవుణ్ణి దుఃఖిస్తున్నాడు, దుఃఖపెట్టిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. బాగా గమనించాలి. ఎంత బాధపడుతూ రాసిన మాటలు చూడండి. దేవుడు, నా పిల్లలు నా మీద తిరగబడుతున్నారు, ఎన్ని మారులో లెక్కలేదు. నా పిల్లలు నన్ను అరణ్యంలో 40 సంవత్సరాలు ఒక జత బట్టలతో, ఒక జత చెప్పులతో, ఎక్కడ ఒక గ్యాస్ స్టవ్ అనేది లేకుండా, ఆకాశం నుంచి మన్నాను, సముద్రంలో నుంచి పూరీలను తెప్పించి, ఎన్నో మారులు అడిగినప్పుడల్లా బండ నుంచి నీళ్లు తెప్పించి వాళ్ళని పెంచి పోషిస్తుంటే, నా పిల్లలు నన్ను అర్థం చేసుకోకపోవటంలో పొరపాటు పడిపోయి మాటికి చూసారండి, ఇగో అరణ్యంలో దుఃఖపెట్టారని చెప్తున్నాడు. తిరగబడుతున్నారంట, పైగా తిరగబడుతున్నారు. కింద వచ్చిన చూద్దాం. కింద వచ్చిన మాటికి రిపీట్ అయిపోతుంది. చూడండి, అర్థమైందండి మీకు? పొరపాటు ఏమైపోయింది? ఇప్పుడు అలవాటైపోయింది. మేము ఇలాగే ఉంటాం, మేము మారం, మా ఇష్టం. అది నీకు అలవాటుగా మారిపోయింది. నీకు ఇక అది నీ మొండితనం, నీకు ఒక వైఖరి. చిరుతపులి మచ్చల్ని మార్చలేమో, ఇలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళని మనం కూడా మార్చలేము. మాటికి ఏం చేస్తున్నారు చూడండి. మాటికి ఇశ్రాయేలులు అనగా దేవుని పిల్లలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. మాటికి వారు దేవుణ్ణి శోధించిరి.
ఏమండి, శోధన కలిగించేది ఎవరండి? అపవాది. అపవాది దేవుని పిల్లలకి శోధన కలిగిస్తుంది. కానీ ఇప్పుడు దేవుని పిల్లలు ఎవరికి శోధిస్తున్నారు? దేవుణ్ణి శోధిస్తున్నారు. అంటే వీళ్ళంతా అపవాది ఏజెంట్లుగా మారిపోయారు అన్నమాట. వీడు శోధనకు జనకుడు. వీడు అబద్ధానికి ఎలా జనకుడో శోధనకు వీడు జనకుడు. ఈ జనకుడు ద్వారా పుట్టినటువంటి ఈ అపవాది పిల్లలంతా దేవుని మీదకి ఉసిగొలుపుతున్నాడు. దేవుణ్ణే శోధించండి, దేవుణ్ణే దుఃఖపెట్టండి, దేవుడి మీద తిరగబడండి, ఇది మీకు అలవాటుగా మారిపోవాలి, ఇదే మీ భక్తి, ఇదే మీ భక్తి జీవితం. ఎంత గొప్ప మాటలండి నిజంగా, ఎన్ని గొప్ప మాటలండి. మాటి మాటికి దేవునిని దుఃఖపెట్టిరి, ఎన్నో మారులు దుఃఖపెట్టిరి, ఎన్నో మారులు తిరగబడిరి, ఎన్నో మారులు మాటి మాటికి దేవుణ్ణి శోధించిరి. పిల్లలు ఎలా మారిపోతున్నారు చూడాలి. మాటి మాటికి ఏమండి అలవాటుగా మారిపోయిందంట దుఃఖపెట్టడం. అప్పుడప్పుడు సంఘంలో సేవకుడు చెప్తూ ఉంటాడు, అమ్మ టైంకి రండి, 9 అంటే 9కి రావాలి, 9 అంటే 9కి రావాలి. 12 గంటలకంటే 12 గంటలకు ఆరాధన అంటే ఆరాధనకు వచ్చేసేయాలంటే 12కి వస్తున్నారా? చెప్పటం ఆయనకి అలవాటైంది, వింటం మీకు అలవాటైంది. ఆ అలవాటు పొరపాటు మెల్లగా ముదిరిపోయింది. మేము రాము, దేవుడి మీద తిరగబడుతున్నాం, ఆ సంగతి నీకు అర్థమవుతుందా? దేవుడిని దుఃఖ పెడుతున్నావు, ఆ సంగతి నీకు అర్థమవుతుందా? నువ్వు టైంకి వస్తే నీకే మంచిది కదా. ఏమండి, ఫస్ట్ 4-5 బంతుల్లో మీరు కూర్చున్నారనుకోండి, ఐటమ్స్ అన్నీ అందుతాయి. నిజమా కదా? తినే విషయంలో మాత్రం ముందు ఉండాలంట. పిచ్చి తెలివితేటలు దేవుడి దగ్గర అప్లై చేయకండి. తినే విషయంలో ముందు ఉండాలి, గొడవలకు మాత్రం వెనుకొండాలి. దేవుని వాక్యానికి మాత్రం ఇర్రెగ్యులర్గా ఉండాలి. నీ వేషాలన్నీ దేవుడికి తెలుసు. నువ్వు దేవుడి మీద తిరగబడుతున్నావని నీకు టైం సెన్స్లోనే దేవుడి మీద తిరగబడుతున్నావు. అర్థమవుతుందా? ప్రతిదీ చూస్తాడండి దేవుడు. మీరు అనుకుంటున్నారేమో, పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో నువ్వు నిద్రపోతున్నది కూడా చూస్తాడు. ఆ టైంలో నువ్వు ఎన్నిసార్లు ఆవలించింది కూడా చూస్తాడు. రియల్ అది. ఒకవేళ అనాలోచనగా వాక్యాన్ని మీరు వింటున్నారేమో, అది కూడా అబ్జర్వ్ చేస్తాడు. అది మీకు అలవాటుగా మారిపోయిందేమో, సంఘానికి వెళ్ళి నిద్రించడం అలవాటు అయిపోయిందేమో, ఆ పొరపాటు అలవాటుగా మారిందేమో. ఇప్పుడైనా మార్చుకోండి. లేటుగా వెళ్ళి ముగింపులోనికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొస్తే సరిపోద్దని ఆ పొరపాటు అలవాటుగా మారిపోయిందేమో. 9 అంటే 9కి వెళ్ళిపోవాలి. టైం సెన్స్నే మెయింటైన్ చేయలేని మీరు మిగతా ఆరాధన మొత్తం నువ్వు దేవునిలో కొనసాగించాలి అని అంటే అది అయ్యే పనే అండి? వల్ల పడదంట. చూసారండి? అది బోధించేవాళ్ళైనా కూడా, వినేవాళ్ళైనా కూడా. అందుకే బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, ఎదుటి వారికి బోధించినటువంటి నీకు నీవే బోధించుకొనవా? ఆ వచనం నీకు కూడా కనెక్ట్ అవుతుంది కదా. నీకు నీవే బోధించుకొనవా? ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. మాటి మాటికి సంతాపము కలిగిస్తున్నాడంట, బాధ పెడుతున్నాడంట, నీ గురించి ఇగో సంతాపం కలిగిస్తున్నాడంట. మనిషి దేవుడికి సంతాపం కల్పించే పరిస్థితి వచ్చింది. ఇంకా చూద్దాం ఇర్మియా గ్రంథము. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఎందుకు టైంకి రావట్లేదు? ఎందుకు దేవుడు అంటే భయం లేదు? ఎందుకు దేవుడి మీద తిరగబడుతున్నాడు? ఎందుకు దేవుడిని దుఃఖిస్తున్నాడు? ఎందుకు దేవుడికి సంతాపం కలిగిస్తున్నాడు? ఎందుకు మాటి మాటికి తిరగబడుతున్నాడు? అసలు దేన్ని బట్టి తిరగబడుతున్నాడు? ఇది మనకు తెలియాలి. ఇప్పుడు రెండో విషయంలో ఈ విషయాలు మనకు తెలియాలి. అర్థమవుతుందండి? ఒక మనిషి దేవుడి మీద ఎందుకు తిరగబడుతున్నాడు? ఒక మనిషి దేవుణ్ణి ఎందుకు శోధిస్తున్నాడు? ఒక మనిషి ఆరాధనకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు? ఒక మనిషి ఆదివారం, ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఆదివారం ఆరాధనలో గడపాలన్నది ఒక నాందిగా ఉండిపోయింది. వెళుతున్న వాళ్ళు వెళుతున్నారు, అటెండ్ అయిన వాళ్ళు అటెండ్ అవుతున్నారు. అటెండ్ కానటువంటి వాళ్ళు ఎందుకు అటెండ్ అవ్వట్లేదు? ఈ విషయాలన్నీ మళ్ళీ మనం బైబిల్లోనికి వెళ్ళి ఒక్కొక్క వచనాన్ని ఆలోచన చేస్తే ఈ రెండో విషయంలో నేటి దినాన మనకి ఇది ఏం చెప్తున్నాడు అనేది అర్థం కావాలి. ఎందుకు మనుషులు అయిపోయారో ఒక విషయాన్ని బయటికి లాగుతున్నాడు చూడండి.
ఒక విషయాన్ని బయటికి లాగుతున్నాడు. ఏం లాగుతున్నాడో తెలుసా అండి మీకు? ఒక్కసారి చూడండి. కీర్తనల గ్రంథము. ఓకే, దానికి ముందు ఇర్మీయా గ్రంథాన్ని చూసి ఇక్కడికి వద్దాం. ఎందుకు మనిషి ఆరాధనకు రాలేకపోతున్నాడు? ఎందుకు మనిషి వాక్యానికి కదలలేకపోతున్నాడు తెలుసా అండి మీకు? ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయము. మీరు అనుకుంటున్నారు పాపం పోనీలే ఒళ్ళు నొప్పులు, పోనీలే జ్వరం వచ్చింది అని మీరు అనుకుంటున్నారు, పనులు ఎక్కువైపోయినాయి అని మీరు అనుకుంటున్నారు. అది కాదు, అసలు విషయం వేరే ఉంది. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయము. బైబిలేనండి మనకు సమాధానం, బైబిలే మనకు ఆధారం. ఎవరిని అడిగినా కూడా మనకు ఆన్సర్ దొరకదు. ఇర్మీయా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆలయానికి నువ్వెందుకు వెళుతున్నావు? నేను చెబితే కోపాలు వస్తాయి, కానీ దేవుడు ఏం చెప్తున్నాడో చూడాలి. 22వ అధ్యాయము 21 చూడండి. 22, 21. నీ క్షేమ కాలములలో నీతో మాటలాడితిని గాని నేను విననని నువ్వన్నావు. నీకు క్షేమంగా ఉండే కాలాలు కొన్ని ఉన్నాయి, హ్యాపీగా గడుపుతున్నావు నువ్వు. ఎన్నోసార్లు వాక్యంతో నీతో నేను మాట్లాడుతూనే ఉన్నాను. అర్థమవుతుందో లేదో? 5 వేళ్ళు నోట్లోకి పోతున్నది క్షేమకాలం కాదా? ఏమండి, హ్యాపీగా బయట ప్రయాణాలలో నీకు ఇష్టం వచ్చినట్లుగా ఎక్కడ ఇబ్బంది పడుకోకుండా ప్రయాణం చేస్తున్నావు, అది నీకు క్షేమకాలం కాదా? అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదన, అనుకున్న దానికంటే ఎక్కువ పంట, అనుకున్న దానికంటే ఎక్కువ అభివృద్ధి అని క్షేమకాలం కాదా? ఈ కాలంలో నువ్వు క్షేమంగా ఉండటం వల్ల నీ క్షేమకాలములో అలాంటి వారితో, అలా ఎంజాయ్ చేసేటటువంటి వారితో దేవుడు వాక్యముతో మాటలాడితిని గాని. చాలాసార్లు వాక్యంతో హెచ్చరిస్తాడు, అది మీకు అర్థం కాక చూసారా అని మాట్లాడుతూ ఉంటారు. అది ఏమని చెప్తుంది బైబిల్ చూడండి. నీతో మాటలాడితిని గాని నేను విననని నీ వంటివే. మనిషి ఎలా అయిపోయాడంట? నేను వినను, నాకు అవసరం లేదు. అసలు ప్రార్థనలు ఎందుకంట? అసలు వెళ్ళపోతే ఏమవుద్దంట? నా భక్తి ఏంటో నాకు తెలుసు, మీరు ఎదుటోళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి, నా భక్తి నాకు తెలుసు. మరి బైబిల్లో ప్రతిదినము తప్పక కూడుకోవాల్సి చెప్పినటువంటి మాటకి నువ్వు విరుద్ధువు కాదా? మరి ప్రారంభ సంఘం ప్రతిదినము తప్పక కూడుకొనిచున్నది కదా. నేను విననంటిని. ఎందుకు విన్నట్టున్నావో తెలుసా? నీకు క్షేమంగా బతుకుతున్నావు అన్నమాట. లోకంలో అన్ని సమృద్ధిగా ఉన్నాయి కనుక దేవుడితో అవసరం లేదని బతుకుతున్నాడు. అలా బతికేటటువంటి వాళ్ళు తెలియకుండానే దేవుడి మీద తిరగబడుతున్నారు. అలా బతికేటటువంటి వాళ్ళు తెలియకుండానే దేవుణ్ణి దుఃఖిస్తున్నారు. మాటి మాటికి నీ వంటివి నా మాట వినకపోవుటే. చూడాలి అక్కడ, నా మాట వినకపోవుటే నీ బాల్యము నుంచి నీకు వాడుక. ఈ అలవాటు ఎలా వచ్చిందో తెలుసా? పొరపాటు అలవాటుగా మారింది. ఎప్పటి నుంచి మారింది? బాల్యము నుంచి నీకు అలవాటు అయిందయ్యా ఈ పొరపాటు. ఈ మిస్టేక్, లోపం ఎవరిదో తెలుసా? నిన్ను కన్న నీ తల్లిదండ్రులదే లోపం. రాసుకోవాలి, ఇది బైబిల్ చెప్పిన స్టేట్మెంట్. ఇది నీ గర్భాన పుట్టినటువంటి పిల్లలు ఇలా వాడుక చొప్పున పొరపాటు చేయటానికి కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రులే, పేరెంట్స్. ఎంత గొప్ప మాటలండి. ఎన్నోసార్లు నీకు మాటికి చెప్తూ ఉంటాడంట, మాటలాడితిని కానీ నేను విననంటిని, నాకు అవసరం లేదు. టైంకి ఫుడ్, టైంకి బెడ్ అన్నీ సవ్యంగా దొరుకుతున్నప్పుడు నాకెందుకు దేవుడు? ఎందుకు ఆరాధనకు రావట్లేదో తెలుసా? ఎందుకు మందిరానికి రావట్లేదో తెలుసా? ఎందుకు మందిరానికి లేట్ వస్తున్నారో తెలుసా? ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉన్నాయి కనుక నువ్వు కదలతలేదో. ఏదో ఒక రోజు అన్ని ఓడగట్టిస్తాడు అనుకుంటారేమో. మాటికి నేను ఎన్నోసార్లు లోబడతారని చెప్పి నేను వస్తున్నా. నీకు బాల్యం నుంచి మీకు విత్తనాలు అలా పడ్డిరా, అలవాటుగా మారిపోయిందంట కదండి. వాడుకైపోయింది. నీ బాల్యము నుంచి నీకు వాడుక.
దేవుని మాట వినకపోవటం ఏమండి, నా మాట వినకపోవుటే నీ బాల్యం నుంచి నీకు వాడిక అయ్యింది అంటున్నాడు. కీర్తన గ్రంథం 30వ అధ్యాయము, కీర్తన గ్రంథము 30వ అధ్యాయము. నిజంగా మనిషి డెవలప్ అవ్వకూడదండి. నిజంగా చెప్పాలంటే లోకంలో మనిషి డెవలప్ అయ్యాడా దేవుడి మీద ఇలాగ తిరగబడతారు. అసలు ఎప్పుడు ఎలా ఉన్నాడు? పాతకాలంలో సరిగ్గా ఫుడ్ దొరికేది కాదు, సరిగ్గా బట్టలు ఉండేవి కాదు. అలాగే ఉండాలండి మనిషి, అప్పుడే వాడు దేవుడిని కలిగి ఉంటాడు. దీని ఎగ్జాంపుల్ అదే. అన్ని సవ్యంగా ఉండేసరికి నువ్వు దేవునికి దూరం అయిపోయావు, మందిరానికి దూరం అయిపోయావు, సంఘానికి దూరం అయిపోయావు, వాక్యానికి దూరం అయిపోయావు. నీ క్షేమకాలంలో వాక్యంతో నేను చెబితే నేను వినానంటిని. దీని ఎఫెక్ట్ నీ గర్భాన్ని పుట్టినటువంటి పిల్లలు కూడా పొరపాటు అలవాటుగా మారిపోయింది. చిన్న పొరపాటు సరి చేసుకుంటే పోలా, ప్రారంభంలోనే అది అలవాటుగా మారిపోయింది, అలవాటుగా వాడుకైపోయిందండి. దేవుని మీద తిరగబడటం వాడుక, టైంకి రాకపోవటం వాడుక, మందిరానికి ఎగ్గొడటం వాడుకైపోయింది. అడిగేవాళ్ళు లేరని, అడిగితే తిరగబడతావు. నీకెందుకు? నువ్వెవరు అడగటానికి? కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము బాగా గమనించాలి. పొరపాటు అలవాటుగా మారిపోయిందేమో, జాగ్రత్త. తెలియకుండానే దేవుడి మీద తిరగబడుతున్నావు, తెలియకుండానే దేవుడిని దుఃఖిస్తున్నావు, తెలియకుండానే దేవుడిని శోధిస్తున్నావు. ఆ విషయం నీకు తెలియట్లేదు. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం, 30వ అధ్యాయము 6వ వచనం చూడండి. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని. ఏమనుకుంటున్నావు నువ్వు? నాకేం అవసరం లేదండి, నేనే కదలను. తుఫాను వచ్చినా కూడా ఇబ్బంది లేదు. ఈ సంవత్సరం పంట పండకపోయినా నాకు ఇబ్బంది లేదు. నేను 3 తరాలకు సరిపోను నేను సెట్ చేసి పెట్టుకున్నా, మెట్టేసుకుని ఇంట్లో. నేను ఎన్నడూ కదలనే, నాకు అవసరం లేదయ్యా. దేవుడితో నాకు అవసరం లేదు. ఏమనుకుంటున్నా అంటే మనిషి, నేనెన్నడూను ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేనెన్నడూను కదలను, ఎక్కడో డీలా పడను, ఎక్కడ కంగారు పడను, ధనంతో నేను ఏదైనా సాధించగలను అని నువ్వు అనుకుంటున్నావు. డబ్బు పడేయగలను, 10 రూపాయలు పెట్టే చోట 100 రూపాయలు పెట్టుకుంటాను. నిజమండి బాబు. అంతకుముందు ఒక కారు ఎక్కాలంటే ఎవడి వల్ల అయ్యేది కాదు. ఈ సాఫ్ట్వేర్లు వచ్చిన తర్వాత కార్ని మామూలుగా సైకిల్ లాగా తిరిగేస్తున్నారు. అర్థమైపోయిందండి. ఇప్పుడు కారు ఈజీ అయిపోయింది. వాళ్ళు 10 రూపాయలు పెట్టే చోట 100 రూపాయలు పెట్టారు. పెద్ద పెద్ద సిటీల్లో కూడా రెంట్లు పెరగడానికి కారణం ఏంటో తెలుసా? మనకు 1000 రూపాయలకు దొరికే రెంట్ వాడు 6000 పెట్టి కొంటాడు. దానివల్ల పెరిగిపోయిన వాళ్ళు ఏదైనా చేస్తాడు. నేను ఎన్నడూను కదలను, కంగారేమి లేదు. నేను ఎన్నడూను కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని. అనుకున్నాడంట. నాకెందుకండి, నీకు వెళ్ళండిరా, నాకు అవసరం లేదు, దేవుడితో నాకేం పని లేదు. తెలియకుండా నువ్వు అదే చెప్తాను. నువ్వు తిరగబడుతున్నావు దేవుడి మీద, ఆ సంగతి నీకు తెలియట్లేదు. నేను ఎన్నడూను కదలనని క్షేమకాలమున అనుకొంటిని. కదండి. దేవుడు మాట వినకపోవటం, వద్దనుకోకపోవటం ఎప్పటి నుంచి అలవాటు అయిపోయిందంటే బాల్యం నుంచి అలవాటు అయిపోయిందంటండి. మనం బాల్యం నుంచే పట్టాలండి పిల్లల్ని, కదండి. బాల్యం నుంచే పట్టాలి. కానీ బాల్యం నుంచే బూతులు నేర్పిస్తున్నారు, బాల్యం నుంచి అబద్ధాలు నేర్పిస్తున్నారు, బాల్యం నుంచే మందు బాటిల్స్ తెప్పించుకుంటున్నారు, బాల్యం నుంచే సిగరెట్లు తెప్పించుకుంటున్నారు. బాగా ఆలోచించాలి. తల్లిదండ్రులు కూడా బాల్యం నుంచే బూతు మాటల్ని, ఇందాక ఏదో అన్నావు అదను ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మరీ దగ్గరుండి అనిపిస్తూ ఉంటారు చిన్న చిన్న పిల్లల్ని ముద్దుగా. ఆ ముద్దు ఏమవుతుంది? ఒకరోజు నీ పరువే అయిపోతుంది. ఆ ముద్దు, ఆ పొరపాటు ఒకరోజు అలవాటుగా మారిపోద్ది. 10 మంది కూర్చున్న చోట, పెద్దవాళ్ళు కూర్చున్న చోట నిన్ను ఆ బూతు మాట పెట్టి తిడుతున్నాడు అనుకో, ఒక్కసారి పరువు పోతాయండి. చిన్నప్పటి నుంచే గౌరవంగా పెరగాల్సిన పిల్లలు, మినిమం విలువలు నేర్చుకోవాల్సినటువంటి పిల్లలు పొరపాట్లే అలవాట్లుగా మారిపోతే, నేను క్షేమంగా ఉన్నాను, నేను కదలనని అనుకుంటున్నాడంట. ఏం క్షేమం అంట? చక్కగా 3 పూటలు హ్యాపీగా భోంచేస్తున్నాడు,
నచ్చింది వండుకుంటున్నాడు. ఈ వర్షాలకైతే ఇంక చెప్పలేదు, నచ్చిన ఫ్రైలు చేసుకుంటారు కదండి. గిన్నెలు ఖాళీగా ఆడే రోజు ఒకటి వచ్చుద్ది. పెద్ద పెద్ద రాజులు సైతమే ఏమండి మట్టి కప్పుకు పడుకున్నారు నాయన. అర్థమవుతుందా లేదు? నేనేనాడు నువ్వు కదలనని నువ్వు అనుకుంటున్నావు, నేను క్షేమంగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అనుకోవటం అనేది నీ పక్కన ఉన్నటువంటి నీ గర్భాన్ని పుట్టినటువంటి పిల్లలు చూస్తున్నారంట, వాళ్ళకి అలవాటు అయిపోయిందంట ఇది. తల్లిదండ్రులనే వాక్యానికి భయం లేదు, పిల్లలకి ఇంకా వాక్యానికి భయం ఏముంటుంది? గమనించాలి. మీరు ఈ విషయాలని మీరు గమనించాలి. ఎంతకాలం వాక్యాన్ని వింటున్నా కూడా ఏముందలే. ఏమండి అది ఒక మొండితనం అండి బాబు. బైబిల్ చేతుల్లోనే ఉంటుంది కానీ దేవుడు అంటే భయంతో ఉండదు. ఆ నడక కూడా చూసినా కూడా మీరు గమనిస్తే. కీర్తనల గ్రంథం చూసాం కదండి. కీర్తనల గ్రంథం ఇర్మీయా గ్రంథానికి వెళ్ళిపోదాం. 23వ అధ్యాయము. ఇర్మీయా గ్రంథము ఎక్కడైనా పొరపాట్లు అలవాటుగా మారిపోయినాయేమో జాగ్రత్త. దేవుని మీద తిరగబడే స్వభావం వచ్చుద్ది, దేవుణ్ణి నిందించే స్వభావము, దేవుణ్ణి దుఃఖించే స్వభావం వచ్చుద్ది నీకు తెలియకుండానే. దేవుణ్ణి శోధించే స్వభావం వచ్చుద్ది. అది ఎలా వచ్చుద్దంటే మాటికి రిపీట్ చేసే పరిస్థితులు వచ్చేస్తాయి. ఇర్మీయా గ్రంథము 3వ అధ్యాయము, మరో మంచి మాట చూద్దాం. ఇర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా చూద్దాం. 3:25. సిగ్గు నొందని వారమై. 3:25 చూడండి ఎంత బాగుంటుందో. సిగ్గు నొందిన వారమై. ఇర్మీయా గారు అంటున్నాడు, సిగ్గుపడాలరా నాయన ఈ విషయాల్లో. సిగ్గు నొందిన వారమై సాగిల పడదము రండి అంటే రాజీ పడదాం రండి అంటున్నాడు. ఇప్పుడైనా మించుకుపోయింది లేదు, దేవుడితో రాజీ పడదాం అంటున్నాడు. సిగ్గు తెచ్చుకోండి అంటున్నాడు. అదే మాట 25లో ఏమంటున్నాడండి? మళ్ళీ చదవండి. సిగ్గు నొందిన వారమై సాగిల పడుదుము రండి. ఆయన వలన బ్రతుకుతున్నాము, ఆయన వలన చెలిస్తున్నాము, ఆయన వల్ల మాట్లాడుతున్నాము, ఆయన వల్ల ఉనికి కలుగుతున్నటువంటి మనకి సిగ్గుండాలి, ఆయనతో రాజీ పడాలి. ఆయనకి వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. ఏదో నేను క్షేమంగా ఉన్నాను, నేను ఇక కదలను నువ్వు అనుకుంటున్నావేమో. మన కళ్ళ ముందు ఉన్నటువంటి కోటీశ్వరులే కోట్లన్నీ పోయి రోడ్డు మీద అడుక్కు తింటున్నారు మన కళ్ళ ముందే. వాళ్ళ గురించి సాక్ష్యం నువ్వే చెప్తావు. వీళ్ళు గొప్పగా బతికిన వాళ్ళు ఈరోజు ప్లాట్ఫామ్ మీద పడుకుంటున్నారని నువ్వే చెప్తావు. మళ్ళీ ఈ ఎగ్జాంపుల్స్ అని నీకు గుర్తుపెట్టుకోవడానికి దేవుడు చెప్తుంది. నేను క్షేమంగా ఉన్నాను, నేను కదలను అనుకుంటున్నాడంట, నాకు అవసరం లేదు దేవుడు అనుకుంటున్నాడంట. మత్తు దిగే రోజు ఒకటి వచ్చుద్ది. సిగ్గు తెచ్చుకోండి అంటున్నాడు ఇర్మీయా గారు. రాజీ పడండి అంటున్నాడు, సాగిలి పడండి అంటున్నాడు, బతిమాలుతున్నాడు. మీరు గమనించలేదో ఏమంటున్నాడండి? సిగ్గు నొందిన వారమై సాగిలి పడదుము రండి. ఎంత గొప్ప మాట. హోషేయ గ్రంథము అలవాట్లు పొరపాట్లుగా మారిపోయిన ఏమో ఒకవేళ. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. ఇశ్రాయేలు వారలారా, దేవుని మాట ఆలకించండి అయ్యా, దేవుని మాట ఆలకించండి. సత్యమును కనికరమును దేవుని గుర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు. దేవుని పిల్లల్లో దేవుని జ్ఞానం లేదంట, దేశాల్లోనే లేదంట. ఆయనకి ఇలా వాదన మొదలవుతుంది. ఇప్పుడు నా పిల్లల్లో నా మాటలు లేవని, నా పిల్లలకి నా జ్ఞానం లేదని వాదన మొదలవుతుంది. ఏమంటున్నాడు చూడండి, కంటిన్యూషన్ 2వ వచనం. అబద్ధ సాక్ష్యము పలుకుటయు. ఎప్పుడైతే నీలో జ్ఞానము లేదో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కులు నీలో లేవో, నిండుకొనవో, వాడు ఏం చేస్తాడంట? అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. ఏమైపోయింది? ఈ పొరపాటు ఏమైంది? అలవాటైపోయింది. ఏం అలవాటైపోయింది? అబద్ధం ఆడటం వాడికైపోయింది, అలవాటైపోయింది. దొంగతనం చేయటం అలవాటైపోయింది. వ్యభిచారం అలవాటైపోయింది అంటండి బాబు, దేవుని భయం లేక.
చూసారండి, వ్యభిచారం వాడికైపోయింది. ఎప్పటి నుంచి? చిన్నలు లేదు, పెద్దలు లేదు, లోతుగారి కాలం నుంచే. ఇంకా చెప్పాలి అంటే 6వ అధ్యాయంలోనే ఒక పెళ్లితో సరిపోలేదు, వీళ్ళు నచ్చిన వారిని చూసి వివాహాలు చేసుకున్నారట. తెలుసా మీకు? ఎవరు నచ్చితే వాళ్ళకి తాళి కట్టేస్తున్నారు. నువ్వు నచ్చావు, నీకు తాళి కట్టడం, నీతో కాపురం చేయటం. నీవు నచ్చావు, నీతో తాళి కట్టడం, నీతో కాపురం చేయటం. ఇది చూసి తట్టుకోలేక పెళ్ళిళ్ళు ఇలా నచ్చిన వాళ్ళందరినీ ఎవరికంటే వాళ్ళకి తాళి కడుతున్నారనే పాపము నిండిపోయిందని పరలోకములో నుంచి ఆకాశపు తూములు విప్పి జలప్రళయం రప్పించారు. జాగ్రత్త. అర్థమవుతుందో లేదా మీకు పాయింట్? ఒకళ్ళతోనే తాళి కట్టండి, ఒకళ్ళతోనే ఊరేగండి, ఒకళ్ళతోనే అంతమైపోండి. అంటే నచ్చిన వారిని చూసి చేసేసుకుంటావేంటి నువ్వు? కదండి, తప్పు కదండి. అలా ఒకవేళ చేస్తే అది పాపంతో కన్వర్ట్ అవుతుంది. ఆ పాపము నిన్ను నాశనానికి ఒడిగొడుతోంది. ఏదో ప్రభుత్వాలు వెసులుబాటు ఇచ్చేశారు కదా, ఏమండి, ఇల్లీగల్ చేసేసారు కదా, ఏమండి, ఇక మనం ఎక్కడున్నా కూడా ఏం కాదులే, డైటింగ్లు అని చెప్పేసి ఎవరి ఇష్టం వాళ్ళు ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇప్పుడు పట్టుకోవటానికి ఏమీ లేదండి. సహజీవనము, ఇద్దరు కలిసి ఉండొచ్చట. కోర్టే స్టేట్మెంట్ ఇచ్చేసింది, జడ్జిమెంట్. బాగా గమనించాలి మీరు ఈ విషయాలన్నీ. ఇలా ఉండటం అనేది వాడికైపోయిందంట, అలవాటు అయిపోయిందంట. బాగా గమనించాలి. అబద్ధం వాడికైపోయింది, దొంగతనం వాడికైపోయింది, హత్య చేయటం వాడికైపోయింది, వ్యభిచారం వాడికైందంటండి బాబు. చూడు బైబిల్ ఎంత చక్కగా ఉందో. ఈ పొరపాటు అలవాటుగా మారిపోయింది. ఇవన్నిటికీ కారణం ఏంటి తెలుసా? నువ్వు అభివృద్ధి చెందటమే, నువ్వు క్షేమంగా ఉండటమే. నిజమండి బాబు. ఎప్పుడు ఇల్లు కారుతూనే ఉండాలండి బాబు, అప్పుడు కాడికి ఏ ఆలోచన రాకుండా ఉంటాయి. నిజండి. ఆ పూరి గుడిచుల్లో ఉంటేనే పోద్దండి బాబు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిన కానించి దానికి ఏసీలు తగిలించాలి, రూమ్కి ఒక ఏసీ, ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తావు. ఈ ఎంజాయ్లో నువ్వు చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా? దేవుణ్ణి మర్చావు, దేవుడి మీద తిరగబడ్డావు, దేవుణ్ణి శోధించావు. మాటికి అలవాటు అయిపోయింది అది. నన్ను అడిగేవాళ్ళు లేరు, నేను ఎన్నడూను విననా నేను. బైబిల్లో మాటలే కదా ఇవి. నేను ఎన్నడూను విననా నేను. నీకు ఎక్కదు ఇవి. ఎందుకు ఎక్కడలో తెలుసా? ఒక మత్తు ఎక్కింది నీకు తలకే. అందుకే ఇరిమీయా గారు అంటున్నాడు, సాగిలి పడండి అయ్యా, రాజీ పడండి, యెహోవా మాట ఆలకించండి. ఎంత మాటలండి. అలవాటు అయిపోయిందంటే మీకు ఈ వచనం అందుకే చూపించాను. వాడికైంది. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య. ఎక్కడ కన్నం వేద్దామని చూస్తాం, అలవాటు అయిపోయింది. ఎక్కడ దొంగతనం చేయటం అలవాటు అయిపోయింది. ఎక్కడ ఎవరిని లాగి వ్యభిచారం చేద్దాం అనేటి అలవాటు అయిపోయింది. అర్థమైంది? వాడుక. ఈ వాడుక ముందు ఏమైపోయింది? పొరపాటు మెల్లమెల్లగా సరి చేసుకుంటే అయిపోయేది. కానీ ఈ సరి చేసుకోవటం ఏమైంది? అలా. ఏమండి, ఫస్ట్ గజ తాగుపోతాడేం కాదు వీడు. ఏమండి, గజ తాగుపోతుగా ఏమైనా పుట్టేటప్పుడు మరి ఎట్లా అయింది ఇది? మెల్లగా పొరపాటు చేశాడు, అది అలవాటు అయిపోయింది మందు తాగటం. అలాగే మెల్లగా ముందు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తాడు, ఇదేదో కొత్తగా బాగానే ఉందంటాడు. అది మెల్లగా ఏమవుతుంది? అది తప్పని తెలుస్తుంది ఆ రోజు, కానీ అది మెల్లగా ఏమైపోతుంది? అది వ్యభిచారం అని చెప్తున్నాడు. అది మెల్లగా అలవాటు అయిపోతుంది. మెల్లగా ఒక దొంగతనం చేస్తాడు, అది మెల్లగా ఆ పొరపాటు ఏమైపోతుంది? అలవాటే. మెల్లగా ఒక అబద్ధం ఆడతాడు, ఆ అబద్ధం మెల్లగా ఏమైపోతుంది? వాడికి అయిపోయింది. ఎప్పుడు నోరు తెరితే అబద్ధాలే. ప్రతి చిన్నదానికి అబద్ధాలు ఆడతారు కొంతమంది. మరి ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడున్నావో ఏం చేస్తావు? ఈ ఫోన్లు ఉండేది ఒక చోట, చెప్పేది ఒక చోట. అందుకే నమ్మకాలు లేక ఏం చేస్తారు? ఇమీడియట్గా వీడియో కాల్ ఆన్ చేయరా. వీడియో కాల్ ఆన్ చేసి నువ్వు చూసుకున్నావు అర్థం ఏంటి తెలుసా? నీ మీద నమ్మకం పోయింది. భర్త భార్య మీద నమ్మకం పోతేనే కదండి వీడియో కాల్ ఆన్ చేసి మాట్లాడించుకుంటుంది. పిల్లలు కాలేజీకి వెళ్ళి టైంకి రావట్లేదు అని అంటే వీడియో కాల్ ఆన్ చేసుకుని ఎందుకు మాట్లాడిస్తున్నారు? ఎక్కడున్నావో ఏం చేస్తున్నారో తెలుసుకోవటం కోసమే కదా. చూసా, పొరపాటు అలవాటుగా మారిపోయింది. చూసారండి, నెట్ పని చేయట్లేదని చెప్పేసి ముందుగానే డౌన్లోడ్ చేసుకుని ఏదో ఒక సౌండ్ పెట్టి సెట్ చేస్తారు కొంతమంది. అక్కడ ఉన్నట్టుగా మనుషులు ఎలా మారిపోయారు? చిన్నగానే మొదలుపెట్టాడు, ఆ పొరపాటు అలవాటుగా మారిపోయింది. ఈ అలవాటు ఎంత డేంజర్కి వెళ్తుందంటే, పోయి ఎవరి మీద పెట్టుకుంటున్నావు? ఎవరితో పెట్టుకుంటున్నావు నువ్వు?
దేవునితో పెట్టుకుంటున్నావు. ఎలా పెట్టుకుంటున్నావు? దేవుని మీద తిరగబడుతున్నావు, దేవునిని శోధిస్తున్నావు కదా, దేవుడికి సంతాపం కలిగిస్తున్నావు. ఎంత రిస్క్లోకి వెళ్ళిపోయారు చూడండి మనిషి. కనుక ఏమంటున్నాడంటే దేవుడు, నాయన అసలు సిగ్గు నొందిన వారమై నీకు సిగ్గు రావాలి. నీకు నా వల్ల నువ్వు బతుకుతున్నావు కనుక ఇప్పుడైనా సిగ్గుపడండి, రాజీకి రండి. ఈ అబద్ధాలు, హత్య చేయటం, వ్యభిచారం వాడుకుని తీసిపడేయండి, దేవునితో సంబంధాలు పెంచుకోండి అని దేవుడు ఎంత చక్కటి మాటలు చెప్తున్నాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి మనం ఆలోచన చేసాం. ప్రపంచాన్ని పరిపాలించిన, ప్రపంచానికి రక్తాన్ని కార్చి ప్రపంచ మానవాళి కోసం బలైనటువంటి యేసు ప్రభుల వారికి కూడా ఒక అలవాటు ఉందంటండి. ఎందుకంటే ఎవరైనా కూడా ఎవరిని మాదిరిగా పెట్టుకుని బ్రతకాలి? యేసు ప్రభుని మాదిరిగా పెట్టుకుని బ్రతకాలి. అంటే యేసు ప్రభుకి ఏ అలవాటు ఉందో ఆ అలవాటు ఇప్పుడు ఎవరిలోకి రావాలి? క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి ప్రతి విశ్వాసికి రావాలి. ఇంతకీ యేసు ప్రభువుకున్న అలవాటు ఏంటి? అబద్ధానికి ఏమైనా అలవాటు పడ్డాడా? వ్యభిచారానికి ఏమైనా అలవాటు పడ్డాడా? దొంగతనానికి ఏమైనా అలవాటు పడ్డాడా? మరి దేనికి అలవాటు పడ్డాడు? అది ఒక విశ్వాసిగా నీకు తెలియాలి కదా. ఒకసారి చూద్దాం మార్కు సువార్త 10వ అధ్యాయము. ఆయనకి ఏ అలవాటు వచ్చిందో, అసలు ఏదో ఒక దానికి అలవాటు పడిపోయాడంట, మరి అసలు వదుకోలేకపోతున్నాడంట ఆ విషయాన్ని. మార్కు సువార్త 10వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ఆయన ప్రభుల వారు అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతమునకు యోర్దాను అద్దరికి వచ్చెను. జన సమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున, ఈయనకు ఒక అలవాటు వచ్చింది. ఏం అలవాటు అది? ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. నీకు అలవాటు, నీకే అలవాటు, నీకే వాడుకైపోయింది. ఏమంటే నీకేం అలవాటు? అసలు బోధన గురించిన ఆలోచనే లేదు నీకు. నువ్వు ఈరోజు సంఘంలో ఈ సదస్సులో ఒక మంచి మాట్లాడినావు, దీని గురించి నువ్వు వాడుక చొప్పున అక్కడక్కడ ఏమన్నా నువ్వు చెప్తున్నావా? నువ్వు చెప్పవు. అక్కడ ఏ లోపాలు ఉన్నాయో, అక్కడ ఏ లోపాలను నువ్వు పసిగట్టవో, వీటిని చెప్పటం నీకు వాడుకైపోయింది. రియల్ అండి బాబు ఇది. నీకు ఏది వాడుకైపోవాలి? నీ నోరు తెరిస్తే యేసుప్రభు వారికి ఏది వాడుకైపోయిందంటే ఆయనకు ఒక వాడుకుంది. ఎక్కడికి వెళ్తే ఈయన వాడికి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా బోధ చేస్తూ ఉంటాడండి. బోధ తప్ప అక్కడికిక్కడ గొళ్ళేలు పెట్టడు. మీకు అర్థమైందో లేదో, ఇగో యూదా ఇస్కరియోతికి, పేతురికి, యోహానికి గొళ్ళేలను తగిలిస్తున్నాడా? బాగా గమనించాలి ఈ విషయాలు. అర్థమైందండి మీకు? ఆయనకు వాడికి ఒక అలవాటు అయిపోయింది. ఆ పొరపాటు ఒక అలవాటుగా మారిపోయింది. ఏంటి ఆ పొరపాటు కాదు అది. జన సమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చి ఆల్రెడీ మళ్ళీ వచ్చారు. మొదట వచ్చినప్పుడు బోధ చేశాడు, రెండోసారి వచ్చినప్పుడు కూడా బోధ చేశాడు. ఈ బోధ చేయటము మరలా బోధించుచుండెను ఆయన తన వాడుక చొప్పున. ఇశ్రాయేలు ప్రజలేమో వాడుక చొప్పున తిరగబడటం, వాడుక చొప్పున శోధించటం, వాడుక చొప్పున అబద్ధం ఆడటం, వాడుక చొప్పున దొంగతనం చేయటం, వాడుక చొప్పున మర్డర్ చేయటం, వాడుక చొప్పున నరహత్యలు చేయటం, ఇది అలవాటు అయిపోయింది దేవుని పిల్లలకి. ఇలాంటి పరిస్థితుల మధ్య యేసు ప్రభుల వారు వచ్చి, యేసు ప్రభుల వారికి మన రక్షకుడు కొన్ని అలవాటు ఏమైపోయింది? వాడుక చొప్పున వాడుకైపోయిందట. ఆయన నోరు తెరిస్తే బోధ తప్పేది లేదు. మరి ఆయన చూస్తేనేమో అలా ఉన్నాడు. ఆయన పేరు పెట్టుకుని, ఆయన రక్తం తాగుతూ, ఆయన శరీరం తింటున్న నీకు ఈ దరిద్రపు వాడికి ఎందుకు వచ్చింది? టైంకి రాకపోవటం వాడు కాదా అంటిది? ప్రతిరోజు బైబిల్ చదవాలి, ఈ వాడుకుందా నీకు? నువ్వు ఎప్పుడు వస్తావు? క్రిస్మస్ పండుగ టెంట్లు వేస్తే రావటం నీకు వాడికి, ఇది 1 year వాడికి. ఇది జనవరి పండగకి ఇదేదో పెద్ద దేవుడు భోజనం వెళ్ళి కూర్చుని తిని వెళ్ళిపోయి మళ్ళీ న్యూ ఇయర్కి వస్తే నీకు ఇది వాడిక. జెండాకి ఆ కర్రలు ఈ కర్రలకి జెండాకి ఏదో డిజైన్ వేసేసి అదేదో మోసి వెళ్ళిపోతే ఇది ఒక పెద్ద వాడిక నీకు, సంవత్సరానికి ఉత్సవాలని. దేవుడు ఏమర్థమవుతున్నాడండి? ఫస్ట్ వచ్చినప్పుడు బోధించాడు, సెకండ్ వచ్చినప్పుడు కూడా బోధించాడు, మరలా వస్తున్నా కూడా బోధిస్తూనే ఉన్నాడు.
నేటి సంఘాలలో బోధ లేదు. ఫస్ట్ వచ్చినప్పుడు ఒక పాట పాడాడు, రెండోసారి వచ్చినప్పుడు ఏదైనా కథ చెప్పాడని ఉందా ఏందాడ? బైబిల్ ఉందా అండి? ఎప్పుడు వచ్చినా కూడా బోధే. ఆత్మను రక్షించేది బోధ, ఆత్మను రక్షించేది వాక్యం తప్ప మరి ఏది రక్షించదని బైబిల్ చెప్పింది. కనుకనే ప్రభువుల వారు ఎప్పుడు వచ్చినా బోధ నేర్పిస్తున్నాడా? పావు గంటలో తూతూ మంత్రంగా బోధ చెప్పి మిగతా 2 గంటల 45 నిమిషాలు షోయింగ్ లేదు ఇక్కడ. ఒకవేళ నువ్వు షో చేస్తున్నావంటే నువ్వు ప్రభువుని మాదిరిగా పెట్టుకుని బతకట్లేదైతే. అల్లరికి కర్త అయినటువంటి ఒకడున్నాడు నీ బ్యాచ్, వాణ్ణి ముందు పెట్టుకుని బతుకుతున్నారు మీరు. ప్రభు అంటున్నాడు, నాకు వాడికేంటో తెలిసిన ఆయన నోరు తెరిస్తే బోధ. ఎప్పుడొచ్చినా బోధేనట. ఆ పదాలు మీకు అర్థం కావట్లేదండి. వారు వచ్చారు, తిరిగి మళ్ళొచ్చారు, ఎప్పుడొచ్చినా బోధే. టైం లేదు అసలు, అందుకే బోధలో ఉన్నాడు. అదే మా సంఘాలు, నేటి సంఘాలు ఎలా ఉంటుంది? బోధకు టైం లేదు, అన్నిటికీ టైం ఉంటుంది. గంట సాక్ష్యం చెప్పినా కూడా టైం ఉంటుందండి. నిజమా కదండి? గంట కాదు 2 గంటలు పాట పాడటానికి కూడా టైం ఉంటుంది. వాక్యం చెప్పడానికి పాప అయ్యగారు సిద్ధమవుతాడు. అయ్యగారు ముగిస్తే భోజనాలు పెడదాంలేండి, ఈ రోజుకి ఆపేద్దాం వాక్యం. అసలు ప్రార్థన ఎందుకు పెట్టుకున్నామని నిలదీసి అడగాల్సినటువంటి సేవకుడు, బోధ లేని చోట ఇంక నేనెందుకు అనాల్సినటువంటి సేవకుడు. ఎందుకంటే బోధకుడు ఎవరు? ప్రభువారు. ప్రభువారేమో బోధలో ఉన్నాడు, నువ్వు దేనిలో ఉన్నా? బొవ్వలో ఉన్నావా? భుక్తిలో ఉన్నావా? ఏది వాడుకయిందయ్యా? రక్షకుణ్ణి వాడుక బోధ. ఈ బోధ నిన్ను రక్షించేది ఇది కాదని అన్నవాళ్ళు ఎవరు నాకు చెప్పండి. మేధావులు అన్నవాళ్ళని అడగండి. ఆత్మను రక్షించేది వాక్యం, శక్తి గలది. ఆ బోధ ఈరోజు సంఘాల్లో లేదు. బోధ 2 గంటలు చెయ్యి, పాటలు 3 పాడు. చేయగలవా? నీ వల్ల వద్దా? లేదు. నిలబడతాం, కూర్చోవడం నీకు వాడిక, దరిద్రపు వాడికిది. పెద్దల పారంపర్య ఆచారాలతో కూడుకున్న వాడుక. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు అందరమ్మా మరి కూర్చుని లెగవండి. ఏటొడ్డున ఏమైనా కూర్చోబెట్టి చెప్పాడండి అది తీరమన? అమ్మ ఒకసారి లెగిసి కూర్చుంటే 3 సార్లు మరి ఇక స్టార్ట్ చేద్దాం అన్నాడండి. ఎక్కడైనా మీకు బాధ అయినా కొన్ని విషయాలు చెప్పాలండి, తప్పదు. ఎందుకంటే నా డ్యూటీ అది. నా డ్యూటీ నేను చేయలేదనుకో రేపు నా పేక చుట్టుకుంటుంది. మీరు ఎన్నో అనుకున్నా కూడా నేను చెప్పాల్సింది. యేసు ప్రభు ఎక్కడ నదీ తీరంలో కూర్చున్నట్టుగా లేదు. ఇప్పుడు మరియా మార్త వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అమ్మ ఒకసారి లేచి కూర్చుతూ ఉండండి మధ్యలో 10 నిమిషాలకి అన్నాడా? కాళ్ళ దగ్గర కూర్చుంది, అయిపోయేంత వరకు నేర్చుకుంది. మళ్ళా వచ్చాడు, మళ్ళా నేర్చుకుంటానే ఉంది. మరలా బోధించడానికి ఏమైందంట? వాడికి అయిపోయింది. మార్క్స్ వార్తలు చదివారు కదండి. లోకాసు వార్తలోనికి రండి. 4వ అధ్యాయము. బోధతో పోషించట్లేదు ఈరోజు ఎవరు? సంఘాల్ని బోధతో, వాక్యంతో పోషణ లేదు ఈరోజు. కబుర్లతో పోషణ, మెప్పులతో పోషణ. లూకాసు వార్త 4వ అధ్యాయం. పొరపాటు అలవాటుగా మారిపోయింది. చూసారండి? పొరపాట్లు అలవాటుగా మారిపోయింది. ఎప్పుడో పితరులు పెట్టారు కొన్ని పొరపాట్లు. ఆ పొరపాట్లు మెల్లగా 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి పాటలు పాడటం వాడికైందా? సరిగా చదువుండే ఏముంది అక్కడ? చదువుటకై నిలుచుండగా బోధ చేయటానికి నిలబడ్డాడు ప్రభులు వారు. మందిరానికి వెళ్ళటం అలవాటైపోయిందంట. మనకి మానేయటం అలవాటైపోయింది కదండి. మందిరం ఎప్పుడు మానేద్దాం అన్న అలవాటు మనకు అలవాటైపోయింది. ఎప్పుడు ఎక్కకూడదు అన్నట్టు మనకు అలవాటైపోయింది. ప్రభులు వారు
వాడుక చొప్పున నజరేతు, వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరము లోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథమును ఆయన చేతికి ఇచ్చెను. ఏది వాడికి అయిపోయింది ప్రభుల వారికి? బోధించటం వాడిక, చదవటం వాడిక? చదవటం వాడికి అయిపోయింది నిలుచుండగా. యేసుక్రీస్తుల వారు అంటున్నాడు, ఏమండి, పెందల కడనే లేవటం ఆయనకి వాడికి అయిపోయింది. లేచిన వెంటనే దేవుని వాక్యాన్ని ప్రకటించడం వాడికి అయిపోయింది. లేచిన తర్వాత బోధించడం వాడికి అయిపోయింది. తర్వాత చదవటం వాడికి అయిపోయినట్టు కనిపిస్తోంది. చూసారండి, ఆయన్ని కలిగినటువంటి మనము, ఆయన ధరించుకున్నటువంటి మనము ఏ అలవాటు చేసుకున్నాం? ఈ అలవాటు లేదని అలవాటు వచ్చిందా? చూడండి, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా బైబిల్ చదవటం రాదు. వాట్సాప్లో చాటింగ్లు మాత్రం మన ఇంకా ఫేస్ టు ఫేస్ చూస్తూనే ఉంటారు, చేతులు ఇలా కొట్టి పంపిస్తూనే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. ఇది వాడికి, నీకు దరిద్రపు వాడిక, నీ చేతులకు వచ్చిన వాడికి. ఇది నిజమా కదా నాకు చెప్పండి? మనతోనే ఉంటారు, చేతులు ఇలా ఆడుతూనే ఉంటాయి, కబుర్లు చెప్తూనే ఉంటారు, చేతులు వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇది వీడి వాడుక. వెళుతూనే ఉంటారు, ఏదో ఒక దొడ్లో నుంచి ఒక పువ్వు తుంచేస్తారు, టక్కుమని తల్ల పెట్టుకుంటారు. ఇదొక వాడుక. చూసారా, మీకు అర్థమవుతుంది ఈ విషయాలు? ప్రభుల వారి వాడికేంటి? ఉదయాన్నే లేవటం వాడుక, లేచిన వెంటనే శిష్యులను పట్టుకోవటం వాడుక. అక్కడికి వెళ్ళండి, పదండి, మనం బోధ మర్చిపోయాం, పదండి, అయ్యో. ప్రకటించడం వాడుక, బోధించడం వాడుక, చదవటం వాడుక. అసలు మనకి వాక్యాన్ని చదవటానికి నోరు కూడా తిరగదండి బాబు. 20 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది, 30 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది. ఏమండి, పలానా అధ్యాయంలో పలానా వచనం చదవండి అంటే ఇవ్వలేదండి, మాకు అంత సీన్ ఇవ్వలేదండి. మరేమిచ్చాడు? క్షేమంగా కూర్చోమని ఇచ్చాడు అనుకుంటున్నారా? కొన్ని దెయ్యంగాడు కూడా ఇస్తాడు, తెలుసా మీకు? మిమ్మల్ని పైకి దెయ్యంగాడు కూడా లేపుతాడు అప్పుడప్పుడు. నా దగ్గరికి వస్తే ఇలా ఉంటుందని. అందుకని మీరు అంటూ ఉంటారు, గమనించండి. అతను వాళ్ళ ఫ్యామిలీ ప్రార్థనకి వెళ్ళి ఏమి సంపాదించింది? మేము ప్రార్థనకి వెళ్ళకుండానే మేము సంపాదించాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి ఎలా ఉందో. అప్పుడప్పుడు వాడు కూడా ఇస్తాడు కొన్ని, కానీ ఇచ్చి పడేస్తాడు. దేవుడు ఇచ్చింది శాశ్వతంగా ఉంటుంది. గతించిన వారంలో ఎక్కడో చెప్పినట్టున్నాడు, నీతిమంతునికి ఇచ్చే ఇల్లు, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. అది తీసుకుంటామంటమే నువ్వు, వాడిచ్చేది అంతే. కొద్ది రోజులకి అలా ఆగిపోద్ది అంతే, అది స్టాండర్డ్గా ఉండదు. అదే చెప్తున్నాడు ప్రభుల వారు, నాయన నన్ను వెంబడిస్తున్నటువంటి మీకు ఏ వాడుకయ్యింది? లోకసువార్త 22వ అధ్యాయం ముగింపు మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. ఒకవేళ పొరపాటు అలవాటుగా మారిపోయిందేమో, మారింది. సంఘాల్లో మారిపోయింది, సమాజంలో మారిపోయింది, కొన్ని పద్ధతిలో. అర్థమవుతుందో లేదు మీకు పాయింట్? 22వ అధ్యాయం లోకసువార్త 22వ అధ్యాయము. ఈరోజు నిజంగా అండి, పెద్దల పారంపర్యాలు అలవాటుగా మారిపోయినాయి, చాలా అలవాటుగా మారిపోయింది. 22వ అధ్యాయము 39వ వచనం కూడా చూడండి. 22:39 లోకసువార్త 22:39. తరువాత ఆయన బయలుదేరి, ఏదో పదాలు మీకు అర్థమవుతున్నాయి, ఎన్నోసార్లు చదివేమండి బాబు, మీకు అర్థం కావట్లేదు. తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఒలీవ కొండకి వెళ్తాం వాడుకైందంట. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు ఆయన? ఒలీవ కొండతో పనేంటి ఈయనకి? ఎందుకు కొండకి వెళ్తాం వాడుకైందంట. నువ్వెన్నన్నా అన్నీ వింటావు, గుణదల కొండకు పోయి గుండు కొట్టించుకొస్తావు, ఇది నీకు వాడుక. అన్నీ వింటావు, ఏమంటే కట్ట మీదకి పోయి తాయెత్తు కట్టించుకొచ్చుకుంటావు, నిజమా కాదండి? అన్నీ వింటావు, వెళ్ళి చక్కగా పాము పగబట్టిందంట, అది ట్రైన్ ఎక్కి కొన్ని దేశాలు దాటుతుందంట, అందుకని ఇటు చుట్టూ ఇసుగు చల్లుకుంటావు. అరే నాయన, పాము పగబట్టిద్దా? పాము పగ పక్కన పెడితే మనిషి పగ చాలా డేంజర్ అండి. వాడు పగ అనే చేస్తాడు. డైరెక్టర్లు కూడా అలాగే చచ్చారు, పగ కోసం ప్రాణాలు ఇస్తారు, సినిమా డైరెక్టర్లు కూడా. వాడికి ఎలా అయిపోయింది చూసారా? పగ, చంపటం పగ, హత్య చేయటం పగ.
చూసారు, ఇక్కడ కూడా అదే ప్రభుల వారు అంటున్నాడు చూడండి. తరువాత ఆయన బయలుదేరి, ఎప్పుడు బయలుదేరినా ఎక్కడికి వెళ్ళినా ఆయన వాడుక బోధించటం, నేర్పించటం, చదవటం కదండి. ఇక్కడికి వచ్చేసరికి ఏముంది బైబిల్లో? తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఏం వాడుక అని మెల్లగా వెళ్ళారు. అసలు ఎందుకు కొండకి వెళ్తున్నాడు యేసు ప్రభులు వారని పట్టుకుందామని వెళ్ళారు కదండి, పట్టుకుందామని వెళ్ళారు. ఆ చోటు చేరి 40 వచనం, ఆ చోటు చేరి ఆయన వారితో, ఇదిగో మీరు శోధనలో ప్రవేశించినట్లు ప్రార్థన చేయడని చెప్పి కొండకి ఎందుకు వెళ్తున్నాడు? ఇప్పుడు ప్రతిరోజు కొండకి ఎందుకు వెళ్తున్నాడు? ప్రార్థన చేసుకోవటానికి వెళ్తున్నాడు. ఉదయాన్నే లేవగానే కొండకి ఎందుకు వెళ్తున్నాడు ప్రభులు వారు? ప్రార్థన చేసుకోవటానికి వెళ్తున్నాడు. మరి నీకు ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవటం అలవాటుగా మారిందా? నీకు ఉదయాన్నే లేవగానే నువ్వేం చూస్తావు? నీకేం అలవాటు? కొంతమందికి అద్దం చూసుకోవటం అలవాటు. కొంతమంది పక్కన పెట్టుకుని పడుకుంటారు, తను దరిద్రం మొక్కలు మళ్ళీ వాళ్ళే చూసుకోవటానికి. నిజమండి బాబు, ఉదయాన్నే చూడాలి కొంతమంది ఫేసులు. వాళ్ళకి అది ఒక ఆడుక, అద్దం చూసుకోవటం ఆడుక, అంటే అందం చూసుకోవటం. కొంతమందికి వాడికేంటి, లేచిన వెంటనే ఏదో ఒక నోటు చూడాలి, మినిమం 500 నోటు చూసుకుని కళ్ళకు అద్దుకోవాలి. కొంతమంది కళ్ళు మూసుకుని వెంటనే బీరువా తాళాలు తీసుకుని లాకర్లో ధనం చూసుకుంటారు. కొంతమంది బంగారం చూసుకుంటారు ఉదయాన్నే లేవగానే, తెలుసా మీకు? కొంతమంది లేచి పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు, చిన్నపిల్లల్ని, పసివాళ్ళని. నిజమా కాదా? కానీ కొంతమంది లేచిన వెంటనే ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది నీకు వాడుకయిందా? వాడుకగా ఉందా? ప్రభులు వారు అంటున్నాడు. శిష్యులు వెళ్ళారంట, వెళితే కొండకి వెళ్తున్నాడంటే, రోజు ప్రభులు వారు కొండకి వెళ్తున్నాడంటే. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నాడు. అదే చెప్తున్నాడు చూడండి, ఎంత బాగుంది చూడండి. తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా ప్రార్థన చేయుడని చెప్పాను. ఎందుకు చేయాలి ప్రార్థన? శోధనలో ప్రవేశింపకుండునట్లు. తండ్రితో అటాచ్మెంట్ ఉండాలంట నీకు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయట్లేదో ఆటోమేటిక్గా నువ్వు తండ్రితో అటాచ్మెంట్ ఉండాల్సిన నీవు ఏం చేస్తున్నావు? దేవుణ్ణే తిరిగి శోధిస్తున్నావు. అటాచ్మెంట్గా ఉండాల్సినటువంటి నీవు దేవుణ్ణే తిరిగి శోధించే పరిస్థితి వచ్చిందంటే నువ్వు నీ స్టేజ్ ఏ స్టేజ్లో ఉందో నువ్వు గమనించాలి. ఇక నీకు ఏది వాడికైపోయిందో చూడండి. ఇప్పుడు పొరపాటు ఏమైపోయింది? లాస్ట్కి వాడికైపోయింది. స్టేటస్లు చూసుకోవటం వాడిక, అన్ని వాడుకలు ఉన్నాయి, కానీ ప్రార్థన చేసుకునే వాడుక మాత్రం లేదు. ప్రభుల వారికి వాడుకలు చూశారండి. బోధించడం వాడుక, నేర్పించడం వాడుక, చదవటం వాడుక, మందిరానికి రెగ్యులర్గా వెళ్తాం వాడుక, మనకి ఎగ్గొట్టడం వాడుక, వచ్చే వాళ్ళని ఆపేయటం వాడుక. నువ్వు వెళ్ళే వాళ్ళని వెళ్ళవు. ఏమండి, భక్తుడు కూడా ఒక పాట రాశాడు, ఎవరెళతారు నా పిల్లలను రక్షించుటకు, ఎవరెళతారు? ఎవరెళతారని దేవుడు అడుగుతుంటే నువ్వేం చేస్తూ ఉంటావు? నువ్వు వెళ్ళకపోయినా వెళ్ళేవారిని పంపాలి కదండి. వెళ్ళకపోయినా వెళ్ళేవారిని పంపాలి. నువ్వు వెళ్ళేవారిని పంపించుకోకుండా ఉంటే ఎట్లా కుదురుతాండి? తప్పు కదండి. నీకు ఇది వాడుకైపోయింది, కూర్చారా? ఇది నీకు వాడుక ఏమైపోయింది? లాస్ట్కి పొరపాటు అలవాటుగా మారిపోయింది. ఈ అలవాటుగా మారిపోవటం దేవుడి మీద తిరగబడటం, ఈ అలవాటుగా మారిపోవటం దేవుడిని శోధించడం, ఈ అలవాటుగా మారిపోవటం దేవునికి వ్యతిరేకంగా తయారవటం. అలా మీరు ఉండొద్దంటున్నాడు. తన వాడుక చొప్పున ఆయన కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏమండి, నిజమండి. ప్రభు ఒక్క పొరపాటు కూడా ఎక్కడ కూడా చేయలేదండి. ఈ 3 షెడ్యూల్లోనే ఉన్నాడు. బోధించటం, మందిరానికి వెళ్ళటం, సమాజ మందిరానికి, కొండకు వెళ్ళి ప్రార్థన చేయటం. ఇది అలవాటుగా మారిపోయిందంట. మరో ఇంకొక ఇద్దరిని చూసి క్లోజ్ చేసుకుందాం. అపోస్తల కార్యములు బాగా గమనించాలి. ఫస్ట్ సారి తప్పు చేస్తేనండి సరిదిద్దుకోవటం అంత ఈజీ ఇంకొకటి లేదు. కానీ అప్పుడు సరిదిద్దుకోలేదనుకో, నువ్వు ఎప్పటికీ ఏం చేస్తావు? ఈ పొరపాటు కంటిన్యూ అయిపోద్ది. నిజమండి. పొరపాటున అలవాటు అయిపోయిందేమో, అది ఏ విషయమైనా కానీ అది అలవాటు అయిపోయిందేమో, ఎంత ఈజీగా దాన్ని కట్ చేసుకుంటే అంత మంచిది. లేకపోతే నీ ఆత్మీయ జీవితానికి ఎఫెక్ట్ పడుతుంది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం.
అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము మొదటి 2 వచనాలు పౌలు గారి సందర్భం చూద్దాం. అపోస్తుల కార్యములు ఈయనకొక అలవాటు అయిపోయిందంట. 17వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. మొదటి 2 వచనాలు. పౌలు వారు అంపిపొలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికనుకు వచ్చిరి. అక్కడ యూదులు సమాజ మందిరం ఒకటి ఉండెను. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉందంట. పౌలు గారు ప్రయాణాల్లో ఒక సమాజ మందిరం కనిపించింది ఆ ఏరియాలో. గనుక 2వ వచనం, గనుక పౌలు అండర్లైన్ చేసుకున్న పదాన్ని తన వాడుక చొప్పున సమాజ మందిరములోనికి వెళ్ళి, మందిరానికి వెళ్ళటం అలవాటు అయిపోయిందంటండి. వాడుకంటండి బాబు, చూసారండి. వాడుక మనకి ఎగ్గేయటం, చుట్టాలు వస్తే బంద్ చేయటం, జలుబు వస్తే బంద్ చేయటం కదండి, అన్నీ బంద్ చేయటం మనకు వాడిక అయిపోయింది. పౌలు గారికి ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళాడు? అపోలోనియా పట్టణముల మీదుగా తెస్సలోనికి వెళుతున్నాడట. ప్రయాణంలో మధ్యలో అమ్మో టైం అయిపోయింది, నేను మందిరానికి వెళ్ళిపోవాలని చెప్పి ప్రయాణంలో ఆగి తెస్సలోనిలో మందిరానికి వెళ్ళాడు. అక్కడ మనం ఎప్పుడైనా అట్లా వెళ్ళామండి? ట్రైన్లో వెళుతున్నాం, ఎక్కడో ఒక చోట మళ్ళీ ఇవాళ సండే కదా, అసలు మనం పెట్టుకునేదే సండే వెళ్ళాం. మళ్ళీ ఈ ఆలోచన ఎందుకు? ప్రోగ్రాములు అన్నీ, ఫంక్షన్లు అన్నీ పెట్టుకునేది సండేకే కదండి. కానీ సండే వచ్చిన వెంటనే మనం ఎక్కడైనా నువ్వు మందిరంలో గడపాలి అంటాం అనేది నీకు వాడుకోవాలంట. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయాడు? సండే అసలు ఎక్కడ దొరకట్లేదేంటి? వీళ్ళు ఎక్కడ దొరుకుతారు మనకి? వాళ్ళు ఎక్కడైనా కానీ మందిరంలో గడుపుతారండి. ఫ్యామిలీ అనే ఒక మంచి సాక్ష్యం సంపాదించాలండి మనం. అది వాళ్ళకి వాడుకండి. అది వాళ్ళకి చిన్నప్పటి నుంచి అంతేనండి. వాళ్ళ ఫ్యామిలీలు కూడా వాళ్ళ తాతల దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎప్పుడు మందిరంలోనే గడుపుతారన్న వాడుకుందండి. మనకే వాడుకుండదు. వాళ్ళ తాత అట్టగే తాగి వాడు చచ్చాడండి. కొడుకు కూడా అంతేనండి బాబు. మనవడు అంతకన్నానండి బాబు, మరీ ఎక్కువ తాగుతున్నాడు. ఇది వాడుకైపోయింది. ఎడగపోతాయండి బుద్ధులు. మీరన్న మాటలే ఇవి. దిగిని బ్లడ్ అండి అంటారు కదండి. బ్లడ్ వాడికి బ్లడ్ ఇది. చూసారా? తాతలకు షుగర్ ఉందా అని అడుగుతాడు డాక్టర్ వెళ్ళంగాల. అమ్మ మీకు అంతకుముందు ఎప్పుడైనా ఎవరికైనా ఇట్లా ఫిట్స్ ఏమన్నా వచ్చినాయమ్మా? తాతలు బాగా ఆలోచించండి, దానికి తగ్గట్టుగా నేను మెడిసిన్ తీయాలి చెప్పండి అంటాడు. అర్థమైందా? అది వాడికి వాడికైపోయింది. చూసారా? రోగాలు ఎలా వాడికైపోయినాయో ఆత్మీయ జీవితంలో దేవుని మీద తిరగబడతాం వాడికైపోయింది. ఈరోజు నీ ఆత్మకి ఎఫెక్ట్ పడుతుంది. నీకు అర్థమవుతుందో లేదో? యేసు ప్రభులు వారు వాడికి బోధించడం వాడికైపోయింది. మందిరానికి వెళ్ళటం వాడికైపోయింది. కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకోవటం వాడికైపోయింది. ఈ వాడికలు లేవు. ప్రార్థన చేయండి అన్నాం అనుకో, 50 సంవత్సరాలు సీనియారిటీ కలిగినటువంటి వాడిని చర్చిలో పెద్దలని ఊరుకోనాడు, మేము ప్రార్థన చేయటం ఏంటి? దానికి అయ్యగారు ఉన్నాడు. మరి నువ్వెందుకుంది? పలహారాలు పంచడానికా? సిగ్గుపడవలసినటువంటి వారం అన్నాడు. సాగిలి పడదాము రండి, రాజీ పడదాం ఇప్పుడైనా నేర్చుకున్నట్టున్నాడు. నేను మిమ్మల్ని ఏమో అంటలేదు. దేవుడికి దూరం అయిపోయాడు, నేర్చుకోమంటున్నాడు. నేర్చుకో ప్రార్థన, దేవునితో సంబంధం కలిగి ఉండు. ఒకవేళ పొరపాటు అలవాటుగా మారిపోయింది ఇప్పటికే. నడిపించే పెద్దకే నువ్వు దేవుని యొక్క ఆలోచన తెలియకపోతే నువ్వేమి నడిపిస్తావు? సంఘాన్ని ఏం కాస్తావు? అలాగే వాడుకలు మానేయాలిక, లేకపోతే అదే పొరపాటు అలవాటుగా మారిపోతుంది. ఈరోజు నువ్వు ఇప్పటికైనా నీ ఫ్యామిలీ దేవునిలో గడపండి. రేపు మీ పిల్లలకు కూడా అదే వాడుకయ్యేటట్టు అలవాటు చేయండి. పౌలు గారు అంటే పట్టణాన్ని దాటి వెళితే తెస్సలోనికి వెళ్ళినప్పుడు అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి కనబడెను. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజ మందిరములోనికి వెళ్ళి, ఆయన ఆలోచన అంతా ఒకటే, అయ్యో నేను ప్రయాణంలో ఉన్నాను, మందిరానికి ఈరోజు నేను వెళ్ళలేకపోయాను అని చెప్పేసి హత్తుకోవటం కాదు. నువ్వు ఏ ఊర్లో ఉన్నా కూడా అరణ్యంలో ఏం ప్రయాణం చేయట్లేదుగా. ఎక్కడో చోట ఏదో ఊర్లో గజానికి ఒక మందిరాలు చచ్చాయిగా. తెగిపోయిన మందిరాలు ఏడవ చోట ఉంటాయి కదండి. అక్కడికి వెళ్ళి ఆలోచించేయి, అసలు యేసుప్రభు ఉన్నాడా లేకపోతే దెయ్యాన్ని పెట్టుకు బతుకుతున్నారు వీళ్ళని. అలా ఫస్ట్ స్టెప్ మందిరానికి వెళ్ళాలి. అది నీకు వాడుకోవాలి. సరే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశాడు? పాటలు పాడా. ఏం చేశాడు? 3వ వచనం. అంటే ఈయనకు ఒక వాడుక ఏంటి?
తన వాడుక మనుషులు ఎక్కడ దొరికితే అక్కడికి, ఎక్కడ మందిరం కనపడితే అక్కడికి వెళ్ళటం ముందు అలవాటైందండి. రైట్. మూడో వచనం. క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనములో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వెళ్ళాడు. అసలు తెస్సలోనికల సంఘంలో అసలు బోధ ఏం జరుగుతుందో చూశాడు. అక్కడంతా వ్యతిరేకంగా ఉందంట. అక్కడ వెళ్ళిపోయాడు. అసలు మీరు ఏం బోధ చేస్తున్నారు అసలు అని సేవకుండా అక్కడ వాదిస్తున్నాడు. అక్కడ తర్కిస్తున్నాడు. క్రీస్తును వదిలేశారు మీరు. నేను ఎంత గొప్ప మాటలు ఉన్నాడండి. యేసే క్రీస్తు అయి ఉన్నాడని లోకంలో నుండి దృష్టాంతములన్నీ విప్పి చెప్పుచు కదండి, విప్పి చెప్పాలి. వాక్యాన్ని విప్పి చెప్పడం రాదు. కానీ ఇవి ఇప్పుడు ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వారికి ఏమంటే కొన్ని మూటలు ఉంటాయండి బాబు. అంటే పాతాళం మూటలు అని కొన్ని మూటలు కడతారు కదండి. ఇవి ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళినప్పుడు అసలు ఏమేమి ఉన్నాయో ఆ లిస్ట్ అంతా తీసి విప్పి చెప్పాలి. అన్నీ వచ్చినాయా? ఒకటి తగ్గింది, కుదరదు. చూడు, విప్పి చెబుతున్నారు, విప్పి చూస్తున్నారు ఏమున్నాయో. కానీ లేఖనంలో ఏమున్నాయో అన్నది ఆ రోజు తెస్సలోని సంఘంలో విప్పి చెప్పేవాళ్ళేడంట. ఇప్పుడు పౌలు గారు వెళ్ళి విప్పి చెప్పాడంట. అక్కడ విప్పి చెప్పటమే కాదు, తర్కించుచుండెను. లేఖనమును గురించి వాదన జరిగిందట. పౌలు గారు వాదిస్తున్నాడు మందిరంలో. 3 వారాలు అక్కడే ఉండి కడిగెళ్ళాడండి బాబు. బాగా ఆలోచించాలి. ఇది పౌలు గారికి వాడుకైపోయింది. చూసారా? మనకెందుకో మీరు ఎన్ని వాక్యాలు బైబిల్లో నుంచి చెప్పినా కూడా ఏంటి దున్నపోతు మీద వాన కురిసినట్టం మనకు వాడుకైపోయింది అంతే. ఆల్రెడీ చెప్పుకుంటూ ఉంటారు. మనం ఇది వాడుక. చూసారండి? పౌలు గారు వాడికి చూసాం, ప్రభువుల వారి వాడికి చూసాం. ఫస్ట్ హాఫ్ మొత్తం మనుషుల సైకాలజీ చూసాం. మనిషి ఎదగకూడదు. ఎదిగితే దేవుడికి దూరం అయిపోతాడు. ఎప్పుడు ఎదగాలని ఎప్పుడు కోరుకోకండి. ప్రభువా ఉన్నతంగా నిలబెట్టు నాయనా. మనిషి ఆలోచన ఎలాగ ఉంటుంది? ఉన్నతంగా నిలబెడతాడు. కానీ నువ్వు ఆయన మీద నిలబెట్టిన ఆయన మీద తిరగబడతావు నువ్వు. మరి పేతురు గారు కూడా ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. చివరగా కనుక మనం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, మనకేది వాడుకోవాలో పేతురు గారు చెప్తున్నాడు. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని ఏం చేయాలంట? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడే. ఏం చేయాలంటే దేవుళ్ళలోనికి వచ్చినటువంటి మనము కల్మషము, కపటము, మాయావేషము వీటన్నిటిని ఏం చేయాలంటే మానేయాలి. పేతురు గారు చెప్తున్నాడు, మానేయాలి. మేము మాకు ఇది వాడుక. చర్చికి వెళ్తాము, ఇది చేత లోకంలో ఉంటాం, లోకంలోనూ ఉంటాము, దేవుళ్ళలోనూ ఉంటాం. ఇది మాకు వాడుక. పేతురు గారు అంటున్నాడు, అలా ఉంటే కుదరదు రాయన, చాలా నష్టపోతారని చెప్తున్నాడు. మీరు కొత్తగా జన్మించినటువంటి శిశువులు ఇప్పటి నుంచైనా కూడా మీరు జాగ్రత్తగా బ్రతకండి అని అంటున్నాడు. మనం అన్నీ మానేసామో లేదంటానికి చర్చి రానోళ్ళు అంటూ ఉంటారు. వెళ్ళి మీరేమన్నా మారేరారా? చూసారా ఎలా అలవాటు చేసేవో చూడు నువ్వు.
లేదు నేను ఈ అలవాట్లు నేను మార్చుకోను, ఈ పొరపాట్లు నేను మార్చుకోను అన్నాం అనుకో, దీని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందో ఆ ఒక వచనాన్ని చూసుకుని ఈరోజు సదస్సును మనం క్లోజ్ చేసుకుందాం. ఒకవేళ ఎలాంటి పొరపాట్లు ఏదైనా ఉంటే అది అలవాటుగా మారిందంటే నీ ఆత్మ ఏమైపోద్దో కూడా తెలుసా? ఆ వచనం చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం చూడండి. నేను ఇలాగే ఉంటాను, నా సాంప్రదాయాలు ఇంతే. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే, బిడ్డల వారైతేనే కానీ పరలోకములో రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారండి, ఇప్పటికైనా కూడా మీ పొరపాట్లు ఫస్ట్ సారి మీకు పొరపాటు ఇది నేను తప్పు చేశాను అని మీకు అర్థమైతే తొందరగా సెట్ అయితే పరలోకానికి దగ్గర అవుతారు. లేదు వాక్యంగానే ఉంది, మేము మాత్రం ఇలాగే ఉంటామని అనుకుంటే ఈ మొండి వైఖరి తిరిగి దేవుడి మీద తిరగబెడితే ఊరుకుంటాడా? పరలోకానికి రానివాడు. దేవుడిని దుఃఖపెడితే ఊరుకుంటాడా? పరలోకానికి రానివాడు. దేవుడిని శోధిస్తే ఊరుకుంటాడా? పరలోకానికి రానివాడు. ఎటొచ్చి ప్రమాదం నీ ఆత్మకే భంగం కలుగుతుంది. కనుక అలవాటుగా పొరపాటు చేసేవేమో, లేకపోతే పొరపాటే అలవాటు అయిపోయిందేమో. ఏది వాడికి అయ్యింది? ప్రభుల వారి వాడికి చూడు, ఆయన బోధిస్తూనే ఉన్నాడు, బోధ చేస్తూనే ఉన్నాడు, మందిరానికి వెళుతున్నాడు, ప్రార్థిస్తూనే ఉన్నాడు. అది ఆయన వాడిక. ఆయన్ని వెంబడిస్తున్నటువంటి పౌలు గారు అంటున్నాడు ఏమని? బోధిస్తున్నాడు, తర్కిస్తున్నాడు. మెత్తటి బోధ చేయట్లేదేనండి, కరుకు. ఆయన ముందు నిలబడాలంటే, ఆయన బోధ వినాలంటే మనకు కూడా తగిన సామర్థ్యం ఉండాలి. మంటలు ఎక్కిస్తాడు. వాదం జరుగుతోంది, ఏ పట్టణంలోనే వాదిస్తాడు ఆయన. చూసారండి, మనుషుల నుంచి మనుషులు బోధ చేయడండి, అధికారంతో కూడినటువంటి బోధ చేస్తాడు ప్రభుల వారు. అదే బోధ పౌలు గారిలో వచ్చింది. నీకు కూడా అదే వాడిక అయిపోవాలి. మనకే వాడిక అవుతుంది? సత్యాన్ని సత్యంగా చెప్పుకునే వాడిక లేదు మనకి. కొద్దిగా టేసి కొద్దిగా మసాలా యాడ్ చేయాలి. వాక్యం చెబుతున్నట్టుగానే ఉంటుంది, పర్లేదే వాక్యం కొంచెం సత్యవాక్యంలోనికి వచ్చేసాడు అన్నట్టుగానే ఉంటుంది. చివరిలో ఒక వచనంలో ఫెయిల్ చేసేస్తాడు. అది వాళ్ళకి ఆలోచన. ఎటొచ్చినా కూడా కానుకల దగ్గరికి వస్తారండి. ఒక మాటలో చెప్పాలంటే ఇది వాడుక. నువ్వు ఏదైనా డబ్బు పెట్టి వేరే పాస్టర్ని కొనుక్కొచ్చినా కూడా, మంత్లీ వన్స్ ఎక్కడి నుంచో పట్టుకొచ్చినా కూడా ఆయనకు ముందుగానే ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఇక్కడ పరిస్థితులు ఇది, ఎలాగైనా కూడా మాకు ఫేవర్గా చెప్పాలి. ఇది వాడుక అయిపోయింది నీకు. ఆ వచ్చినటువంటి వాడు వాదన చేసి తర్కించడానికి మళ్ళీ రెండోసారి రానివ్వరు. రానిస్తే ఏంటి, రానిపోతాడు. మీ మీద పడి బ్రతకట్లేదుగా, మాకు భయం ఎందుకు? దేవుని కోసం బతికేవాడికి భయం ఎందుకండి బాబు? ఆకాశ పక్షుల్ని పోషించగలేదు, నేను నిన్ను పోషించనా? నీతిమంతులు ఖర్జూరం వృక్షం వలె మొవ్వ వేస్తారన్నాడు కదా. చుట్టూ 3.5 సంవత్సరాలు ఏలియా గారికి ఏమంటే కరువు కాలంలో ఎవరికి సరైనటువంటి పోషణ లేదు, నక మాడిపోయారు. ఆయనకు ఆనుకున్నటువంటి ఏలియా గారిని పోషించలేదా? కాకులతో అరణ్యానికి పోయి కాకులతో క్యారేజ్ ఇచ్చి పంపించలేదా? పైగా నాన్ వెజ్ను. భయపడిపోతున్నారండి బాబు. ఎట్ట బతకాలి అది అన్యులు ఆలోచిస్తారంట. మత్తయి సువార్తలోనే ఉంటుంది. మరి మొదటి అధ్యాయమే మత్తయి సువార్తలోనే, అది కూడా దాటలేకపోతున్నారు. ఆ దేవుడికి నీకున్నటువంటి ఆ బాండింగ్ నీకు అర్థం కావాలి. అసలు ఫస్ట్ సముద్రంలో ఆ ఓడ పొంగి పొరిలిపోతుంది, సామానాన్ని బయటపడేస్తున్నారు. అసలు ఈ విపత్తుకు కారకులు ఎవరో అని చిట్టీలు వేశారు. లక్కీగా యోనా గారి పేరు వచ్చింది. ఆయన అసలు ఏం ఆలోచించుకుంటూ తీసుకెళ్ళి సముద్రంలో పడేయమన్నాడు. పడేసిన ఆయన పట్టుకొస్తాడని తెలిసి నిజమండి బాబు, మీరేం కంగారు పడకండి దేవుడి విషయాల్లో. ఇక్కడ కకృతి పడ్డారంటే రేపు నరకం పోవాల్సి వచ్చింది. బోధ లేదు ఈరోజు సంఘాల్లో. ఈ బోధ నిన్ను రక్షించేది. ఆయన ఆ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి బోధే చేయమన్నాడు, సువార్తను ప్రకటించమన్నాడు.
ప్రకటన లేదు, సువార్త ప్రకటన లేదు. ఒకవేళ ఈ పొరపాట్లు అలవాటుగా మారిపోయినాయేమో, సంఘ పెద్దల ఆచారాలే పొరపాట్లుగా అలవాట్లుగా మారిపోయినాయేమో, రేపు పరలోకానికి ఎఫెక్ట్ పడుతుంది ఈ విషయం. కనుక ప్రపంచంలో ఎవరైనా పొరపాటు చేయటం కామనే, కానీ దయచేసి దాన్ని అలవాటుగా మార్చుకోకండి. ప్రభులు వారిని చూడండి, పౌలు గారిని చూడండి, పేతురు గారిని చూడండి. కనుక క్షేమంగా నేనున్నానని ఒకవేళ నువ్వు అనుకుంటే రేపు భయంకరమైనటువంటి నరకానికి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆలకించుడి, సాగిలపడండి, సమాధానపడండి, రాజీ పడండి. క్రీస్తు యేసు ఏ రీతిగా పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి ఎంత కష్టపడ్డాడో అలాంటి కష్టంతో కూడుకున్నటువంటి త్యాగాన్ని వృధా చేసుకోకండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. పొరపాట్లు అలవాట్లుగా మారిపోయినాయేమో నాయన మా బ్రతుకులో. ఒకవేళ ఇక నుంచైనా సంఘంలో, సమాజంలో, కుటుంబాల్లో నాయన అది వాడుకైపోయిందేనేమో నాయన. అబద్ధం ఆడటం వాడుకైపోయిందంట, దొంగతనం చేయటం వాడుకైపోయిందంట నాయన, హత్య చేయటం వాడుకైపోయిందంట, మీ మీద తిరగబడుతున్నామంట నాయన, మిమ్మల్ని దుఃఖపెడుతున్నామంట, ఇది వాడుకైపోయిందంట. కనుక ఇప్పటి వరకు నాయన ఎన్నో మాటలు మీరు మాతో కదిలించారు, మా మనసులను తాకేలా. మేము ఏం కోల్పోతున్నామో నాయన, నిజంగా అన్ని సవ్యంగా 5 వేళ్ళు నోట్లో రావటం వల్లేనేమో నాయన మేము క్షేమంగా ఉన్నాము అన్నటువంటి మత్తులో పడిపోయి మేమే తిరగబడుతున్నామని మాకు అర్థమైపోతుంది నాయన. అందుకే భక్తుడు నాయన కొంచెంగా ఉంటేనే మీ మీద ఎప్పుడు ఆనుకొని ఉంటానని చెబుతూనే ఉన్నారు. సమస్తాన్ని పెంటగా చూస్తేనే కానీ మీరు ఉన్నటువంటి లోకానికి నేను రాలేనని పౌలు గారు కూడా అదే చెప్తున్నారు నాయన. కనుక ఇప్పటి వరకు విన్నటువంటి మాటలు నిష్ప్రయోజనం కాకుండా బిడ్డల హృదయాల్లో పదిలిపరచుకోవటానికి కృప దయచేయండి. ఈ యొక్క సౌండ్ సిస్టమ్ ద్వారా ఎంతమంది అయితే నాయన మీ మాటల కోసం ఆలోచన చేసిన ఆయన, ఏ కుటుంబాలు అయితే నాయన వింటున్నారో ఆ కుటుంబాలందరినీ మీ పాసాన్ని తీసుకొస్తున్నాం తండ్రి. బిడ్డలందరూ మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన, హాస్పిటల్కి వెళ్ళి మీ చిత్తమైతే బిడ్డలకు మంచి ఆరోగ్యాలను దయచేయండి నాయన. మళ్ళీ మీ యొక్క సన్నిధిలో కనపడలాగాన కృప దయచేయండి తండ్రి. ఎవరైతే నాయన మీ యొక్క మాటలు లేవలేక బెడ్ మీద ఉండి వింటున్నారో తండ్రి, ఆ వింటున్నటువంటి బిడ్డలకు కూడా మంచి నెమ్మదిని, సమాధానాన్ని దయచేయండి తండ్రి. ఎవరైతే ప్రార్థన రిక్వెస్ట్లు కోరినారో ఆ బిడ్డలందరికీ మంచి మనసును, మంచి ఆలోచనలు, మీ యొక్క వాక్యపులో ఉల్లాస వస్త్రాన్ని బిడ్డలకి ఇంకెక్కువగా ప్రసాదింపచేయండి తండ్రి. జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో మీ సన్నిధి కాంతులు బిడ్డలందరూ చుట్టూ ఉండేలాగా కృప దయచేయండి. బైబిల్ పాఠశాలలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం వెనక నాయన మీ హస్తం ఉండాలి తండ్రి. మీ సన్నిధి మాతో ఉంటే మేము ఏదైనా చేయగలము తండ్రి. అలాంటి మెండైనటువంటి కృప, మెండైనటువంటి దీవెన నిజంగా నాయన ఈ యొక్క స్థలంలో తలంచినటువంటి బిడ్డలందరికీ మెండుగా ప్రసాదింపచేయండి. మరొక పర్యాయంలో జరుగుతున్నటువంటి ప్రతి సదస్సులను మీరే ప్రత్యక్షంగా జ్ఞాపకం చేసుకోమని, సంఘంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ బిడ్డలైతే కష్టపడుతున్నారో తండ్రి, ఆ పేర్లు నేను చెప్పే కంటే మీకే బాగా తెలుసు నాయన. హృదయాంతరంగాలు ఎలిగినటువంటి బిడ్డలు ఉన్నారు నాయన, అది మీకు తెలుసు. హృదయాన్ని పరిశీలించేటటువంటి మీ ముందు నాయన మేము చెప్పటం అది కరెక్ట్ కాదు నాయన. బిడ్డలు ఏ బిడ్డలైతే మీకోసం నాయన ఎంతగా కష్టపడుతున్నారో, కష్టపడుతున్న ప్రతి బిడ్డలను, దోహదపడుతున్నటువంటి ప్రతి బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకొని, రాలేక ఆగిపోయినటువంటి బిడ్డలను మరొక పర్యాయమునైనా క్షేమముగా సంఘములో ఒక మంచి ఆనందకరమైనటువంటి వాతావరణంలో బిడ్డల్ని వాక్యంతో పెంచి పోషింపచేస్తూ ఇప్పుడు ఎల్లప్పుడూ భవిష్యత్తులో కూడా అంతం వరకు మీ సన్నిధి కాంతులు అందరితో ఉండులాగానే కృపద ఇచ్చేమని, మా గ్రామంలో ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పెట్టక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మనందరి తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం మనకును లోకం ఉన్నటువంటి సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేయండి నడిపించునుగాక. ఆమెన్.